మరి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇంకా 2 మంత్రులను భర్తీ చేయలేకపోతున్నాడు ఈ రాష్ట్రంలో? ఎందుకు ఇంతగానం అవస్థ ఏంది? ఇప్పుడు 2 శాఖలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. హోమ్ మినిస్టర్ ఉన్నది, మున్సిపల్ శాఖ మంత్రులు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకుంటూ మంత్రి పదవులు ఇస్తాను కొంతమంది దగ్గర, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు తీసేసుకుండు. ఇప్పుడు బీసీ మూమెంట్ ఇవన్నీ నడుస్తుంది కదా, మనం వాళ్ళ సామాజిక వర్గం ఇస్తే ఏడలు అవుతుంది అన్నటువంటి భయంతో ఎక్కువైండు, భయపడుతున్నట్టే. ఎందుకంటే నాకు తెలుసు ఆయన యొక్క మనస్తత్వం. అతను కేవలము మోసం చేసి అక్రమ పద్ధతిలో షార్ట్ కట్ వేలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి. మరి ఎందుకు అయ్యాడు ముఖ్యమంత్రి ఇంత తొందరగా? ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు, కేసులలో పోయించినటువంటి వ్యక్తులు. ఎందుకు రాజకీయంగా ముందుకు వస్తలేరు? మా పార్టీ వాళ్ళు ఎందుకు వస్తలేము మేమందరం కూడా అంటే, నీవు ఈ రాష్ట్రంలో నీకు ఒకటే దృక్పథం, ప్రజలకు ఏం చేయాలి, మోసం చేయాలి, డబ్బులు పెట్టాలి, అక్రమ పద్ధతిలో ఎలక్షన్లో గెలవాలన్న తత్వం ఉన్న వ్యక్తి. ఈరోజు రాష్ట్రం మీరు అన్నారు కదా, ఇంకొకటి సర్పంచులలో 50% పైచీలకు వచ్చిర్రు, 1300 అంటే 5000 పైన వచ్చినాయి అంటున్నారు. అంటే ఈ బీసీలలో ఉన్నటువంటి కసి ఉంది. ఈరోజు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బీసీల యొక్క సెంటిమెంట్ తోటి ఈ యొక్క మేము చేసినట్టు బీసీలు మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు రాజకీయాలకు వచ్చారు. 5000 పైచీలకు గెలిచారు. రేపు ఈ బీసీలే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేసేది 100%. రైట్. మీలాగానే మీరు ఇప్పుడు జేసీ చైర్మన్ ఉన్నారు బీసీలకు, మీ నాయకుడు ఉన్నాడు ఆర్ కృష్ణయ్య, జాతీయ అధ్యక్షుడు. ఆయన మందకృష్ణ మాదిగ ఎంఆర్పిహెచ్కి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు. అంటే వీళ్ళు ప్రశ్నించినప్పుడల్లా ఒకసారి ముఖ్యమంత్రి అన్నాడు, మీ ఇద్దరికి నేను మందకృష్ణన్న మీ ఇద్దరికి నేను ఈ రాష్ట్ర ఆదాయం చూపెడతా, బడ్జెట్ చూపెడతా, మీరు పాలన చేయండి అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రశ్నించిన వాళ్ళని ఇట్లా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి దీన్ని ఎట్లా చూడాలి? మరి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు ప్రశ్నిస్తున్నారు, రేపు పొద్దున మీరు కూడా బాధితులే దీనికి. ఒక విషయం చెప్పనా, అది మొత్తం ఎత్తుగడలో భాగం అండి. ఎవ్వరికి ఏడాయన అది ఎవరినైనా కొద్దిగా సమాజంలో కొద్దిగా గుర్తింపు వచ్చిందంటే వాళ్ళని వాడుకొని భూస్థాపిత చేయడం, అంటే రాజకీయ చరిత్రను క్లోజ్ చేయడం. కృష్ణ ఏం చేయాలని ఆలోచన మందకృష్ణ చేయాలి. ఎందుకంటే వీళ్ళు క్లోజ్, ఇప్పుడు సామాజిక వర్గాలందరూ కూడా క్లోజ్ అయిపోతే ఎవరు ఇక ఆయనే కాడ నాయకుడు అనుకుంటుండ్రు. ఆయన నాయకుడు కాదు. ఈరోజు కేసీఆర్ గారు ప్రజలు అనుకుంటారు అనవసరంగా ఓడగొట్టినాము, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో వేయడానికి రెడీగుర్రు. ఈరోజు నిజంగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందండి. రైతులకు ఎంత న్యాయం జరిగింది ఈరోజు. పాపం రైతు బంధు అనేది ప్రతిసారి రైతు బంధు వేస్తుండే, రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆ తర్వాత ఇప్పటికి చూడండి ఇంకో విషయం చెప్పనా, ఇంతవరకు విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదండి. రైట్. ఫీ రీఎంబర్స్ ఇవ్వనటువంటి వ్యక్తి కేసీఆర్ చెప్పారు. నువ్వు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వనోడు ఆడపోయి నువ్వు గ్లోబల్ సిటీ అట, నువ్వు ఫ్యూచర్ సిటీ కడతావట. ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ లో చాలా వరకు పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. వచ్చినాయి? అంత మోసం అండి అది. లక్ష కోట్లలో వచ్చినాయి. 1,00,000 కోట్ల అక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టాడా, పెట్టి అందరిని పిలిచాడు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టి టెంపరీ ఆర్టిఫిషియల్ ఒక డేరాలు వేసి స్టేజ్ వేసి కుర్చీలు తీసుకొచ్చి ఒక హైప్ క్రియేట్ చేసిండుగా. అదొక సినిమా. ఆ సినిమా అనగానే ఏం చేశాడండి, ఏం చెప్పాడు కేసీఆర్, మన రేవంత్ రెడ్డి గారు, 5,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓయూలు చేసుకున్నాము అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత మన కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు కదా. ప్రెస్ మీట్ పెట్టంగానే ఎమ్మడే భయపడి ఏం చేశాడు, టీజీఐఐసి వెబ్సైట్ నుంచి డాటాను తీసేశాడండి. 5,5 లక్షల కోట్ల వచ్చాయి కదా నిజంగా. మరి ఎంఓయూలు ఎందుకు తీసేసుకున్నావు, మన డాటాలు ఎందుకు తీసేసావు? అంత మోసం పచ్చిదాగా ఇవే ఆయన చేసేటివి. అన్నీ ఏం లేదు, డాటా లేదు, మన లేదు, మాట లేదు. ఇదంతా హైప్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రియల్ ఎస్టేట్ కేసీఆర్ గారు అన్నట్టు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఎందుకంటే దానికి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ చుట్టుముట్టు వాళ్ళ బంధువులు, వాళ్ళ సామాజిక, వాళ్ళ దగ్గర వాళ్ళే భూములను కొన్నారు. అంటే ఈ హైప్ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలకు తీసుకొని కోటి రూపాయలకు అమ్ముకొని ఒక పెద్ద 1,00,000 కోట్లు సంపాదించినటువంటి ఎత్తుగడలో భాగమే తప్పితే అంతకంటే ఎక్కువ ఏం కాదు. ఎందుకంటే ఈరోజు నువ్వేం చేశావు, అక్కడ ఫ్యూచర్ సిటీ అని పెట్టావు.
అంతకుముందు అది ఫార్మసిటీ. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జినోమ్ వ్యాలీ కానీ ఇతర ఫార్మా కంపెనీలు నగరానికి దగ్గర ఉన్నాయి కాబట్టి దీనివల్ల పొల్యూషన్ అవుతుంది. అక్కడ వేస్తే బాగుండనే ఉద్దేశంతో అక్కడ రైతులను ఒప్పించి మెప్పించి 13,972 ఎకరాలకు సేకరించాడు. ఇబ్రాహీంపట్నం దగ్గర మేడిపల్లి అంటారు, యాచారం మండలం మేడిపల్లి, నక్కర్త, తర్వాత కురిమిద్ద, తాటిపర్తి, ముచ్చల్రా, ఇవన్నీ ఉంటాయి, మిర్ఖాన్పేటు, ఇక్కడ దాదాపు దగ్గర మన కడతాలు, దాదాపుగా 13,973 ఎకరాలు సేకరించాడు కేసీఆర్ గారు. ఈయన ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ కన్ను పడ్డది వాటి మీద, ఆ భూమి మీద. అంతకుముందు ఎలక్షన్లు ఏం చెప్పాడండి అంటే అక్కడ రైతుల మీద ప్రచారం చేస్తూ రైతులకు చెప్పాడు, ఏమని, మమ్ములను గెలిపియండి, మేము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తాము, చెప్పండి, ఫార్మసిటీ క్యాన్సిల్ చేస్తామన్నాడు. కనీసం ఫార్మసిటీ అయినా క్యాన్సిల్ చేసినావా? లేదు. ఆ భూములు ఫ్యూచర్ సిటీ కడతారట, 4th సిటీ, ఫ్యూచర్ సిటీ. రోజు ఒక పేరు పెట్టుకొని ప్రజలను మోసం చేసి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ప్రజలందరినీ మోసం చేయడం. అక్కడ ఆ తర్వాత వాపస్ చేసావా? తర్వాత ఏం చేశారు, అక్కడ రైతులు చాలామంది హైకోర్టులో కేసు చేశారు. కేసు చేస్తే హైకోర్టు ఏమన్నా తెలుసా, ఇది ఫ్యూచర్ సిటీ ఫార్మసిటీ అని చెప్పమంటే పోయి ఏం చేశాడు, అఫిడవిట్ ఇచ్చాడు హైకోర్టులో. ఏమని ఇచ్చాడు, నేను ఫార్మసిటీ కడుతున్నాం అన్నాడు. హైకోర్టులో నేను ఫార్మసిటీ కడుతుంటాడు, ఇక్కడ వస్తే ఫ్యూచర్ సిటీ అంటాడు. అరే కోర్టులు కూడా మోసం చేస్తావా? ఫార్మా విలేజ్లు గిడ ఫార్మా విలేజ్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని కంపెనీలను తీసుకొస్తున్నా అని చెప్పేసి కొన్ని ల్యాండ్స్ ఇక్కడ చూసిండి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కొడంగల్ కావచ్చు, లేకుంటే ఇక్కడ జైరాబాద్ డప్పురే కావచ్చు, ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీగా తీసుకొస్తా అని చెప్పేసి రామన్నపేటనే కావచ్చు. అంటే ఇవన్నీ మీరు అన్నట్లుగానే కేవలం బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు, ఈ కంపెనీలు రాకుండా తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయకుండా అడ్డుకట్టుగా నిలుస్తున్నారే బీఆర్ఎస్ పార్టీ అంటున్నాడు. ఇప్పుడు ఏ విషయంలో అయినా ఫార్మా విలేజ్ కట్టిస్తుంటే, ఫార్మసిటీ విలేజ్ కట్టిస్తుంటే ఎందుకు అద్దంటున్నారు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు అని అంటున్నాడు ఆయన. ఎందుకు మరి? ఇప్పుడు అక్కడ యాక్చువల్గా 1300 ఎకరాలు 14,000 ఎకరాల్లో దాదాపుగా అక్కడ ఫార్మసిటీ పెట్టాలి. ఆయన ఏం చేసిండు, ఈ భూములను కొట్టేయాలని నామకే వాసం ఒక 100 ఎకరాలు పెట్టి అది చూపించుకుంటూ మిగతా దగ్గర వీళ్ళ ఎవరైతే అప్పుడు ఫార్మా కంపెనీలు బుక్ చేసుకున్నాయో వాళ్ళకి ల్యాండ్ చూపించాలి కదా. ఆయన ఏం చేసి ఫార్మా క్లస్టర్స్ అని పెట్టి అక్కడ కొడంగల్ దగ్గర లగచేలరావు ఒక ఊరుంది, ఆడ భూములకు నోటిఫికేషన్ ఇచ్చాడు, అవార్డు పాస్ చేశాడు. చేస్తే అక్కడ ఉన్నటువంటి యొక్క రైతులు ఈ చెప్పలేనంత తిరుగుబాటు చేశారు. మనందరూ చూసాం. అక్కడ ఉన్న కలెక్టర్లు, మంత్రులు, అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద దాడి చేశారు. దెబ్బకే భయపడి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని అదేం చేశాడు, తోక ముడిచాడు. ఫార్మా విలేజ్ లేవు, ఫార్మా సిటీ లేదు, ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఈరోజు 5,50,000 పెట్టుబడులు వచ్చినాయని చెప్పాడు. ఏడికెళ్ళి వచ్చాయండి? మరి వస్తే నువ్వు ఎందుకు వెబ్సైట్ని తీసేస్తావు? TGIS వెబ్సైట్లు తీసేసినావు అంటే ఎవరిని మోసం చేస్తారండి? మోసం నువ్వు ప్రభుత్వంలో ఉన్నావా లేకపోతే ఇంకేమైనా ప్రైవేట్ ఏజెన్సీయా నీ పరిపాలన అనేది అడుగుతా ఉన్నా. రైట్, చివరిగా చెప్పండి, ఇక్కడ GHMC పరిధిలో 27 మున్సిపాలిటీలను కూడా సిటీ అవుట్స్కట్ ఉన్న మున్సిపాలిటీలను అంతా విలీనం చేయడం అనేది జరిగింది. ఇక త్వరలో GHMC ఎన్నికలు, మళ్ళా స్థానిక సమస్యల్లో భాగమైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇంత హడావిడి ఈ GHMCలో ఈ 27 మున్సిపాలిటీలను కలపవలసిన అవసరం ఏమొచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి? ఇప్పుడు GHMCలో 27 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఏదో కలిపాడు, 3 కార్పొరేషన్లు. ఇంత తొందరగా ఎందుకు కలిపాడు తెలుసా? దాని వెనుక ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, చెప్పాలి. ఏమన్నా చెప్తా. ఇది చంద్రబాబు రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి పెద్ద కుట్ర. వీటన్నిటిని కలిపేసి దీన్ని ఏం చేయాలనుకుంటారు అంటే వాళ్ళు ఒక మన దాని యూనియన్ టెరిటరీ చేయాలి హైదరాబాద్ అనే ఆలోచన. పెద్ద కుట్రకు తెరలేపిండండి. లేకపోతే నువ్వు GHMCలో కలిపితే మళ్ళీ GHMCలో కూడా ఏం చేశాడు, ఆ వార్డులు విభజించేటప్పుడు మళ్ళా కరెక్ట్ లేవు అవి. ఒక దగ్గర 50,000 జనాభా ఉంటుంది ఒక వార్డులో, ఒక దగ్గర 30,000 జనాభా ఉంటుంది. వాళ్ళ ఆబ్జెక్షన్ పెడితే ఆబ్జెక్షన్స్ తీసుకుంటలేరు, మొత్తుకుంటున్నారు. అందులో ఈ యొక్క అంటే వాళ్ళకు అనుకూలం ఉన్న దగ్గరనేమో ఒక రకంగా చేశారు కాంగ్రెస్ కు, BRS కు అనుకూలం దగ్గర ఇంకొక విధంగా. అంటే అది అందులో కుట్ర దాగి ఉంది. ఈ యొక్క కలపడంలో యూనియన్ టెరిటరీ చేసి మళ్ళీ చంద్రబాబు యొక్క చేతిలో పెట్టారు. ఎందుకంటే ఈరోజు
మిగతా అక్కడ ఉన్నటువంటి కోస్తా ప్రాంతం వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళకి ఎప్పుడు భయం అనిపిస్తుంది ఏమవుతుందో అని. కాబట్టి యూనియన్ టెరిటరీ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా అందరి సంబంధించినటువంటి రాష్ట్రం అవుతుంది. కాబట్టి పెద్ద కుట్ర ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే చెప్తున్నా, మేము ప్రాణాలు తెగించి కొట్లాడినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడినటువంటి వ్యక్తులు, నువ్వు తెలంగాణను తీసేస్తే, హైదరాబాద్ తీసేస్తే తల్లలేని మొండెంలాంటిది. ఆ రోజు వాళ్ళు ఒకటి ప్రపోజల్ ఇచ్చారు తెలంగాణ ఫార్మేషన్ టైంలో. ఏం చెప్పారు, హైదరాబాద్ వద్దు, హైదరాబాద్ కాకుండా రాయలసీమను కలుపుతాం, కలిపి చేస్తామని ఒకసారి, హైదరాబాద్ లేకుండా ఇస్తామని ఒకసారి. మేము అన్నాం తల్లలేని మొండెం లాంటిది అవుతుంది, హైదరాబాదు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి హైదరాబాద్ కోసం కొట్లాడినాం. ఎందుకంటే వచ్చేటువంటి ఆదాయం మొత్తం హైదరాబాద్దే. నువ్వు హైదరాబాద్ లేకపోతే రేపు పొద్దుగాల తెలంగాణను ఏ విధంగా పరిపాలిస్తారు? ఇది కుట్ర. ఈ విధంగా కుట్రలు తెరలేపితే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. నమస్తే.